రాయలసీమలో టీడీపీ కంచుకోటగా నిలిచే నియోజకవర్గం హిందూపూర్. 1983 నుంచి టీడీపీ ఘనమైన విజయాలను నమోదు చేసింది. హిందూపూర్ నుంచే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గెలిచారు. తర్వాత ఆయన తనయుడు హరికృష్ణ, ప్రస్తుతం బాలకృష్ణ కూడా గెలుస్తూ వస్తున్నారు. ఇక 2019 జగన్ వేవ్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి బాలకృష్ణ గెలిచారు. మరోసారి బాలయ్యనే బరిలోకి దింపింది తెలుగుదేశం పార్టీ. ఈసారి టీడీపీకి ఎలాగైనా చెక్ చెప్పాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల ఎత్తులు, రాజకీయ లెక్కలు అంచనా వేసుకున్న వైసీపీ కోడూరు దీపికను హిందూపూర్ టికెట్ కేటాయించింది. టీడీపీ లెగసీ కంటిన్యూ అవుతుందా? ఈసారి వైసీపీ హిందూపూర్లో చరిత్ర సృష్టిస్తుందా? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 19వ తారీఖున చేసిన 19 సర్వేలో హిందూపురం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి పరిశీలిద్దాం. బిగ్ టీవీ చేసినటువంటి 19 సర్వేలో ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 38% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 56% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. అదే సమయంలో ఇతరులకు 6% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వచ్చింది. తాజా రాజకీయ పరిణామాల తర్వాత, అభ్యర్థుల ఖరారు జరిగిన తర్వాత కీలకమైన హిందూపురం నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా 38% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 55% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా 19 సర్వే ప్రకారం హిందూపురం నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలిపారు. 19 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. హిందూపురం నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కోడూరు దీపికకు 38% ఓటు షేర్ వస్తుందని వెలువడగా, తాజా సర్వేలను అదే నెంబర్ కంటిన్యూ అవుతోంది. ఇక టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు గత సర్వేలో 56% ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉంటే, తాజా సర్వేలో 55% ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 6% ఓట్లు, తాజా సర్వేలో 7% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఓవరాల్గా చూస్తే హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. 2 సర్వేల్లో హిందూపురం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా తెలుగుదేశం పార్టీకి హిందూపురం నియోజకవర్గంలో బలమైనటువంటి ఓటు బ్యాంకు ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సొంత నిధులతో బాలకృష్ణ చేపట్టిన అభివృద్ధి పనులు ఆయనకి ప్లస్గా మారుతున్నాయి. వైసీపీ అభ్యర్థిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇక జగన్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలపైనే ఆ పార్టీ, ఆ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.